హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, టోటల్ అన్ని కూడా డిజైనర్ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్, మనకి ఓకే బ్లాక్ కలర్ శారీ. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే పైన బోర్డర్ వచ్చేసి మనకి కలర్ఫుల్గా హెవీగా ఇచ్చారు. బ్లాక్ కలర్ పైపింగ్, అలాగే మనకి ఇక్కడ గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ పింక్ కలర్ రా సిల్క్ మీద మనకి ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్, అలాగే మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్ టైప్ లో మనకి ఒక డైమండ్ షేప్ మిర్రర్స్ ఇచ్చారనమాట. రియల్ మిర్రర్స్ ఇవి. దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి బీడ్స్ తో డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ బీడ్స్, మిడిల్ లో మనకి స్టోన్ వర్క్, షిమ్మర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు. టోటల్ ప్లెయిన్ ఉంటుంది, ఎట్లాంటి డిజైన్ లేకుండా టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే బోర్డర్స్ లోనే స్టైలిష్ లుక్ తీసుకొచ్చారు. టోటల్ మిర్రర్ వర్క్ కనిపిస్తుంది. ఓకే, ఈ శారీకి వచ్చేసి మనకి 2 బ్లౌజెస్ ఇస్తారు. 2 బ్లౌజెస్. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ జార్జెట్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఒకటి ఇస్తారనమాట. మనకి హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్, హ్యాండ్స్ కి నెక్ 2 సైడ్స్ హ్యాండ్స్ కి మనకి సేమ్ బోర్డర్ ఉంటుందండి. అలాగే బ్యాక్ సైడ్ నెక్ కూడా మనకి ఇక్కడ ఒక బోర్డర్ ఇచ్చారు. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి మనకి శారీలో బ్లౌజ్, ఇంకొక బ్లౌజ్ ఎక్స్ట్రా మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, టోటల్ మనకి మిర్రర్ వర్క్, గోల్డ్ కలర్. మనకి బోర్డర్ ఏదైతే ఉందో ఇదే బోర్డర్ మెటీరియల్ తీసుకొని దానికి మనకి బోర్డర్ లో ఉండే మిర్రర్ వర్క్ ని మనకి డైమండ్ లాగా డిజైన్ చేశారు. బీడ్స్ వర్క్ గోల్డ్ కలర్ వచ్చింది. అలాగే రౌండ్ నెక్ తీసుకున్నారు. ఈ రౌండ్ నెక్ చుట్టూ కూడా మనకి చిన్న చిన్న కుందన్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్ మొత్తం మనకి ఫుల్ ఉంటుంది. పైపింగ్ నెక్ కూడా మనకి చూసినట్లయితే బీడ్స్ అండ్ స్టోన్స్ తో మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఒకటే టైప్ లో ఉంది. ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత అడిగి తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి 6000 పడుతుంది. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, ఆరెంజ్ కలర్ జార్జెట్ మెటీరియల్ అనమాట. బోర్డర్స్ వచ్చేసరికి మనకి హెవీ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ షిమ్మర్ బోర్డర్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి బ్రిక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బోర్డర్ పైన మనకి పిఠాయి వర్క్ విత్ స్టోన్ వర్క్ ఉంటుంది. మోతీ వర్క్ కూడా మనకి పిఠాయి వర్క్ తోనే డిజైన్ చేశారు. ఫ్లవర్ డిజైన్ అన్నమాట. మనకి టోటల్ ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారండి. మొత్తం కూడా దీంట్లో మనకి మెటీరియల్స్ బీడ్ మెటీరియల్స్ యూస్ చేస్తారు, థ్రెడ్ వర్క్ కాకుండా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జార్జెట్ మెటీరియల్ తీసుకున్నాం, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. దానిపైన మనకి వీవింగ్ లోనే జెరీ బుటీ ఒకటి, అలాగే మనకి ఆరెంజ్ కలర్ శారీ కలర్ కాంబినేషన్ లో లైట్ ఆరెంజ్ తీసుకొని మ్యాంగో బుటీ ఇచ్చారు. ఈ బుటీస్ అన్ని కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి వీవింగ్ లోనే దగ్గర ఆల్ ఓవర్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. బ్లౌజ్ అండి, బోర్డర్ లో బేస్ ఏదైతే మనకి మెటీరియల్ యూస్ చేసామో సేమ్ అదే మెటీరియల్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది, అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి శారీలో 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 5100 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి కోరా పట్టు, బ్లాక్ కలర్ కోరా పట్టు. ఓకే, పైన వచ్చేసి మనకి కడి బోర్డర్స్ కాకుండా కొంచెం జెరీ లైన్స్ టైప్ లో మనకి బోర్డర్స్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియేషన్ కనిపించే. అంటే ఈ లైన్స్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ ఉంటాయి అన్నమాట. పళ్ళులోను అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కోరా ఉంటుంది. కింద బోర్డర్ చూస్తే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కింద లైన్స్ బోర్డర్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే మనకి ప్యారెట్స్ అండ్ పికాక్స్. ఇక్కడ ఒక ట్రీ లాగా ఉంటుంది. ట్రీ మీద మనకి ఒక ప్యారెట్స్ అండ్ పికాక్ స్టాండింగ్ పొజిషన్ లో డిజైన్ చేశారు. పింక్ కలర్ ఎల్లో కలర్ తోనే మనకి డిజైన్ ఉంటుంది. ట్రీ పార్ట్ మొత్తం, లీవ్స్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. కానీ బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుందండి. ఈ సారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సేమ్ బ్లౌజ్. దీనికి ఏంటంటే మనకి శారీలో కింద డిజైనర్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో దాంట్లో 3 కలర్స్ వేరియేషన్ ఉంది కదండి. దాంతో మనం ఏదైనా ప్యాచెస్ని కానీ లేకపోతే బుటీస్ స్టైల్ ఏదైనా చేయించుకుంటే బాగుంటుంది. శారీస్లో మొత్తం బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్లో మనకి లైన్స్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బ్లౌజ్ పార్ట్లో ఇలాగే ఉంటుంది.
దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ చాయిస్. ఈ సారీ కాస్ట్ 3500. నెక్స్ట్ సారీ చందేరి అండి, ఇది లంగావోని స్టైల్ వస్తుంది. మెటీరియల్ వచ్చేసి చందేరి మెటీరియల్, లంగావోని స్టైల్. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ క్రీపర్స్ లాగా డిజైన్ ఉంటుంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు, కింద పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చి 2 సైడ్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. సర్కిల్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ సర్కిల్స్ ఇచ్చి మిడిల్లో పికాక్ గ్రీన్ కలర్ అలాగే డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో వచ్చేసరికి ఎక్స్ట్రా మనకి బంచెస్ లాగా ఒక బిగ్ సైజులో బంచెస్ తీసుకున్నారు. అది ఉలెన్ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి పింక్ వెల్వెట్ అయ్యేటట్లు లోపల వచ్చేసరికి లావెండర్ కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు ఎల్లో కలర్తో. శారీ అంతా కూడా మనకి బుటీస్ చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారనమాట. ఇక్కడ పైన వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్ ఫ్లవర్ బంచ్, మిడిల్లో లీఫ్ వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్. సేమ్ డిజైన్ ని మనకి పర్పుల్ కలర్ అలాగే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ లో పైన కింద ఏవైతే కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారో పింక్ అండ్ పర్పుల్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు. సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. తర్వాత మనకి క్రీమ్ కలర్ ఇచ్చారనమాట, కోర కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. ఆ బంచెస్ కూడా కాకపోతే ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారండి, ఇక్కడ మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ వస్తుంది. మనం షోల్డర్ లో చూసిన బంచెస్ నే మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేస్తాం. బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బేస్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. బ్లౌజ్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారు, మనకి పింక్ కలర్ ఇచ్చారు. నెక్ బోర్డర్స్ లో అలాగే మనకి బుటీస్ లో పింక్ కలర్ వచ్చింది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఫుల్ డిజైన్ ఇచ్చారు. నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి సర్కిల్స్ లాగా 3 కలర్స్ వేరియేషన్, క్రీమ్, బ్లూ అండ్ గ్రీన్ కలర్ వేరియేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ వస్తుంది మనకి అదే డిజైన్ కంటిన్యూ. సర్కిల్స్ తో పాటు ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ కూడా యాడ్ చేస్తారు అనమాట హ్యాండ్స్ పార్ట్ లో 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ 2300. నెక్స్ట్ సారీ ఇది జార్జెట్ మెటీరియల్, ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ప్రింటెడ్ లో వస్తుంది మనకి. ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ తో మనకి రా సిల్క్ ఇచ్చారు, కింద వచ్చేసి జూట్ సిల్క్ బోర్డర్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్. ఇక్కడ మిడిల్ లో చూసినట్లయితే మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. కింద గ్రీన్ కలర్ కామన్ గా ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కింద గ్రీన్ కలర్ బోర్డర్, పైన 2 సైడ్స్ మాత్రమే ఈ గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది. కింద బోర్డర్ లో పైన బోర్డర్ లో మాత్రమే. ఇది అంటే శారీలో వచ్చిన ప్రింటెడ్ బోర్డర్. ఇది ఏంటంటే ఎక్స్ట్రా మనం ప్యాచ్ వర్క్ టైప్ లో తీసుకున్నటువంటి బోర్డర్ అన్నమాట. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ బోర్డర్ ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లో గ్రే కలర్ మీద డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ తో ప్రింట్ ఇచ్చారనమాట. మనకి చిన్న చిన్న ప్రింట్ ఉంటుంది. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. అంటే సేమ్ ఈ బోర్డర్ మనం షోల్డర్ లో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన ఎల్లో కలర్ తీసుకున్నారు. ఎల్లో కలర్ కి మనకి బ్లూ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. ప్రింట్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ మీద మనకి ఎల్లో కలర్ తో లైన్స్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి అలాగే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి టోటల్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇలా వస్తుంది ఫుల్. సో టోటల్ బ్లౌజ్ గ్రీన్ కలర్ జార్జెట్ మెటీరియల్. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ లాగా ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కాకపోతే మెటీరియల్ చేంజ్ అని సేమ్ మెటీరియల్ ప్రింట్ ఉంటుంది మనకి, సేమ్ సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్ పైన గ్రీన్ కలర్ తోనే ఒక సన్నటి డిజైన్ ఇచ్చారండి. బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 1200 పడుతుంది. నెక్స్ట్ సారీ జూట్ సిల్క్ అండి. జూట్ సిల్క్ పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్. ఇక్కడ గోల్డ్ అండ్ జూట్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఇక్కడంతా కూడా కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ ఉంటుంది. లోపలంతా ఫిల్లింగ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్, ఇక్కడ బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ జూట్ సిల్క్ మెటీరియల్ కి ఈ లక్స్ గ్రీన్ కలర్ పైన సేమ్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ ఇచ్చి మిడిల్లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో సర్కిల్ తీసుకున్నారు. ఈ సర్కిల్స్ అంతా కూడా మనకి 2.5 మీటర్ వరకు దగ్గరగా ఉంటాయి. అక్కడక్కడ స్టోన్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ తీసుకున్నారు. బ్లౌజ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ జూట్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్ చాయిస్ కలర్స్ ఉంటాయండి. అన్ని కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయి. బేబీ పింక్, లైట్ లెమన్ ఎల్లో అట్లా కలర్స్. ఎన్ని లైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2400. నెక్స్ట్ సారీ
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫుల్ వర్క్ సారీ. ఇది వచ్చేసి మనకి టోటల్గా బోర్డర్స్ మనం రెగ్యులర్గా చూసే బోర్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కట్ వర్క్ స్టైల్లో బోర్డర్స్ ఇచ్చారు మనకి. ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారనమాట. ఈ కట్ వర్క్ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ ఈ మెటీరియల్కి మనకి కట్ వర్క్ ఇచ్చి వర్క్ని డిజైన్ చేశారు. మోతీ వర్క్ ఇచ్చారు మనకి. టోటల్ మనకి వైట్ కలర్ తీసుకొని మిడిల్లో మనకి స్టోన్స్ ఇచ్చారు. దానికి అవుట్లైన్ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన మనం చూసినట్లయితే 3 స్టోన్స్ని ఒక బంచ్ లాగా ఇక్కడ ఫ్లవర్ని మనకి మొత్తం కూడా బీడ్స్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ బీడ్స్ తీసుకొని లోపల గ్రే కలర్ గ్రీన్ కలర్ తో మనకి ఫిల్లింగ్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. దీనికి ఎక్స్ట్రాగా మనకి పళ్ళులో చూసినట్లయితే కార్నర్ 2 సైడ్స్ 1 సైడ్ ఇచ్చారు. కార్నర్ 1 సైడ్ మనకి ఒక బిగ్ మోటివ్స్ లాగా మనకి డిజైన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిల్లింగ్ అంతా కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి డిజైన్ ఇచ్చారు. దీంట్లో యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకి ఇక్కడ పైన బోర్డర్ లో ఏదైతే మెటీరియల్స్ కనబడుతున్నాయో సేమ్ మెటీరియల్స్ తో కంటిన్యూ చేశారు. ఓన్లీ 1 సైడ్ కార్నర్ లో మాత్రమే ఇచ్చారు పళ్ళులో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ సెల్ఫ్ వీవింగ్ బుటీస్ ఒకటి ఉంటుంది. లీఫ్ బుటీ ఇచ్చారు. దానికి అక్కడక్కడ మనకి ఆల్టర్నేటివ్ గా మనకి సిల్వర్ కలర్ స్టోన్ ఇచ్చారు అనమాట. కుచ్చుల్లోకి హాఫ్ వరకు మనకి స్టోన్ వర్క్. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ మనకి రన్నింగ్ వస్తుంది, అంటే ప్లెయిన్ ఇచ్చేస్తారు. దీని మనకి సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇప్పుడు డిజైనర్ బ్లౌజెస్ వస్తున్నాయండి సిల్వర్ కలర్ కాంబినేషన్ మీదే మనకి మోతీ వర్క్తో అలా వస్తున్నాయి కదా, ఆ బ్లౌజెస్ ఏమైనా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ హ్యాండ్స్కి కూడా మనకి సేమ్ సారీలో ఏదైతే కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని హ్యాండ్స్లో కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ చాయిస్ కూడా ఉంది ఈ ఫ్యాన్సీ డిజైనర్ సారీలో. ఈ సారీ కాస్ట్ 3800. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్ అండి. జూట్ సిల్క్ మెటీరియల్ పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఒక హిల్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. పై పార్ట్ అంతా కూడా బోర్డర్ మనకి బ్లాక్ కలర్ జూట్ సిల్క్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మనకి. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ జూట్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి ఏదన్నా కావాలి డిజైనర్గా కావాలి అనుకుంటే ఈ బ్లాక్ కలర్తో మనకి ఉలెన్ ఫ్లవర్స్ కానీ చిన్న ఫ్లవర్స్ కానీ దొరుకుతాయి. అవి మనం స్టిచ్ చేయించుకున్నట్లయితే హెవీగా ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అదే మనం బ్లాక్ కలర్లో కనుక ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కనుక శారీ మిడిల్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ చేయించుకున్నట్లయితే కనుక హైలైట్ అవుతుంది. అంటే ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ కానీ లేకపోతే ప్యాచెస్ కానీ లేదు అంటే మనం ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. అంటే మనకి శారీకి తగ్గట్టుగా మనం ఏదైనా డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా వేరియేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ జూట్ ప్లస్ దానికి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఫుల్ కాంట్రాస్ట్ సేమ్ బార్డర్ మనకి పింక్ కలర్ లో తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా మనకి బోర్డర్స్ లో కూడా వేరియేషన్ చూపించారు. శారీలో బార్డర్ చూసినట్లయితే టోటల్ గా మీకు బ్లాక్ ఉంటుంది, బ్లౌజ్ లో పింక్ వస్తుంది, చిన్న బార్డర్ ఇచ్చారు మనకి. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి 1700. నెక్స్ట్ సారీ ఇది డిజైనర్ సారీ, ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్, బెనారస్ జార్జెట్ లోకి వస్తుంది. బెనారస్ జార్జెట్. ఓకే, పళ్ళు వచ్చేసరికి మనకి 3 కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. క్రీమ్ కలర్ మీద మనకి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ ఇచ్చి దాని మీద మనకి బిగ్ సైజ్ లో గోల్డ్ కలర్ ఫ్లవర్ స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. అది వీవింగ్ లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దాని మీద కూడా మనకి టోటల్ బెనారస్ డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ మీద మనకి పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. జెరీ లైన్స్ ఒక బోర్డర్ ఉంటుంది. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పై పార్ట్ అంతా కూడా మనకి పింక్ మీద బెనారస్ బోర్డర్ అనమాట. ఇది మనకి వీవింగ్ లోనే మనకి డిజైన్ ఉంటుంది. పింక్ తోనే గోల్డ్ కలర్ డిజైన్ వస్తుంది. కింద వచ్చేసినట్లయితే మనకి పళ్ళులో చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ కాకపోతే కింద మనం చూసినట్లయితే ఇది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకొని మనకి డిజైన్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మనకి బిగ్ సైజ్ లో ఉంటుంది, పైన మనకి స్మాల్ సైజ్ లో ఇచ్చారు. ప్లస్ ఎక్స్ట్రా మనకి బుటీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. శారీ ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ, సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. దానిపైన కూడా మనకి ఎల్లో కలర్ తోనే ప్రింటెడ్ ఇచ్చారనమాట. ఫ్లవర్ బుటీస్ వచ్చేసి పళ్ళులో మనం 2 కలర్ కాంబినేషన్ 2 డిజైన్ ఫ్లవర్స్ ని సైజెస్ లో వేరియేషన్ చూపించారు కదా. వీవింగ్ లోనే వచ్చిన గోల్డ్ కలర్ ఫ్లవర్స్, సేమ్ ఫ్లవర్స్ మనకి సారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. అటు ఇటు బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్తో మనకి జరీతో ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3000 పడుతుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది వైట్ కలర్ కోటా. ఇది మనకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి కొంచెం కలర్ఫుల్గా ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ బీడ్స్తో ఒక బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి వెల్వెట్ కలర్ డార్క్ పింక్ కలర్ తీసుకున్నారు. జూట్ బోర్డర్ ఒకటి ఉంటుంది. కింద ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి చిన్న పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే శారీ కింద నుంచి కూడా మనకి ఒక క్రీపర్స్ ఇచ్చారు. లీఫ్ క్రీపర్ అంటే శారీ బేస్ కలర్ కాంబినేషన్స్తోనే మనకి క్రీపర్స్ని ఇచ్చారు లీఫ్తో. శారీ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి
ఇక్కడ మెయిన్ ఈ క్రీపర్స్ మీద కూడా మనకి డిజైన్ ఇచ్చారనమాట, ఒక డాల్స్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనం చూసినట్లయితే బార్డర్ లో ఏవైతే మనం స్కర్ట్ కలర్, బ్లౌజ్ కలర్, అలాగే ఓనీ కలర్ వేరియేషన్ ఉంది. మనం బార్డర్ లో చూసిన 3 కలర్ కాంబినేషన్స్ ని మనకి ఫిగర్ లో డిజైన్ చేశారనమాట. టోటల్ అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తోనే డిజైన్ చేశారు. ఈ డాల్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బార్డర్ ఎండ్ వరకు ఇలాగే బార్డర్ ఉంటుంది. కొన్ని సారీస్ కి ఏంటంటే ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే కవర్ చేస్తారు, కానీ ఈ సారీలో వైట్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి కలర్ఫుల్ గా డాల్స్ డిజైన్ చేస్తారు. ఈ డాల్స్ డిజైన్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి దీనికి మనకి జూట్ బ్లౌజ్ బోర్డర్, మనం 1 బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏదైతే జూట్ బోర్డర్ కనిపిస్తుందో మీకు అదే బోర్డర్, అదే సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఓన్లీ పింక్ కలర్, గ్రీన్ కలర్ బీడ్స్ బోర్డర్. ఎట్లాగో మనకి కోరా మెటీరియల్ అంతా ఇక్కడ వచ్చి కింద ఉంది కాబట్టి ఓన్లీ వెల్వెట్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ని మాత్రమే మనకి బ్లౌజ్ పార్ట్లో కంటిన్యూ చేస్తారు. ప్లస్ మనకి బీడ్స్ కూడా యాడ్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 3300. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి టిష్యూ కోట. ఓకే ఓకే. పళ్ళు చూసినట్లయితే మనకి పళ్ళులో జస్ట్ ఒక బోర్డర్ లాగా గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. దానికి పైన చూసినట్లయితే బంచెస్ తీసుకున్నారనమాట. మ్యాటీ వర్క్తో మనకి రెడ్ అండ్ పింక్, పర్పుల్, గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి మ్యాటీ వర్క్తో ఒక బంచెస్ లాగా మనకి పళ్ళులో 3 బంచెస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్లో చిన్న బోర్డర్ ఇచ్చారు. దానిపైన మనకి క్రీమ్ కలర్తో చిన్న బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారనమాట. మనకి బేస్ వచ్చేసరికి మనకి సన్న లైన్స్ చెక్స్ లాగా ఉండి దానిపైన మనకి గోల్డ్ కలర్ టిష్యూ, కింద బోర్డర్ వచ్చేసరికి మనకి పళ్ళులో చూసిన సేమ్ డిజైన్ ని ఈ బిగ్ సైజ్ లో మనకి గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. శారీ బేస్ లోకి అలాగే ఈ బోర్డర్ లోకి రెండు కలర్స్ కాంబినేషన్ లోకి మనకి కవర్ అయ్యే విధంగా పళ్ళులో ఏదైతే మనం కలర్ కాంబినేషన్ తో బంచెస్ చూసామో అవే బంచెస్ ని చాలా తక్కువ గ్యాప్ తో మెయింటైన్ చేస్తారు. చాలా దగ్గరగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్, ఇదే బంచెస్ కలర్ఫుల్ గా, అంటే క్రీమ్ కలర్ బేస్ మీద మనకి అన్ని కూడా డార్క్ కలర్స్ తో చక్కగా ఎలివేట్ అయ్యేటట్లుగా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఈ బంచెస్ లో ఏవైతే మనం 3 కలర్స్ యూజ్ చేసామో 3 కలర్స్ లో మనకి ఏ కలర్ అయినా కాంట్రాస్ట్ గా మనం రాసి మల్టీ కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి బ్లౌజెస్ అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీకి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి. మనకి పైన చిన్న బోర్డర్, కింద మనకి బిగ్ సైజ్ బోర్డర్ వచ్చేది గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ ఎంత? 3000 మాత్రమే. నెక్స్ట్ సారీ కూడా మనకి ఇది జూట్ గ్రే కలర్ అండ్ బ్లూ కలర్. ఓకే. ఇది బోర్డర్ చూసినట్లయితే మనకి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ బ్లాక్ మీద మనకి సర్కిల్స్ లాగా గోల్డ్ కలర్ తో డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జూట్ సిల్క్ ఇచ్చారనమాట. అది గ్రే కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ ఇచ్చేసారు. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ బోర్డర్ ని మనకి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. దానికి అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ జాయింట్ దగ్గర మనకి ఒక క్రీపర్ ని ఇచ్చారు. అది అప్లిక్ వర్క్ లాగా మనకి ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చి బ్లాక్ కలర్ థ్రెడ్ అప్లిక్ వర్క్ ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకి కొంచెం గ్రీన్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ టోటల్ జాయింట్ లో మొత్తం అండి, ఎక్కడైతే జాయింట్ వర్క్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో సేమ్ మొత్తం కూడా కంటిన్యూ అయ్యే విధంగా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ ఇచ్చారు. గ్రే కలర్ షోల్డర్ పార్ట్ లో మనకి ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ కూడా వేరియేషన్ బ్లాక్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి కింద ఉండే గోల్డ్ కలర్ డిజైన్ బోర్డర్ ఇచ్చారు. ఓకే. ఇక్కడ మాత్రం మనకి బ్లాక్ కలర్ అనేది చేంజ్ చేశారు. ఈ సారీ 2600. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఖాదీ పట్టు అండి. ఖాదీ పట్టు. ఓకే ఓకే. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి థ్రెడెడ్ ఉన్నటువంటి రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పిటాయి వర్క్ విత్ స్టోన్ వర్క్ ఉంటుంది. మళ్ళీ రా సిల్క్ మీద మనకి ఒక లీఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇది ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా చూసినట్లయితే మనకి కింద మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ స్టోన్స్ తో మనకు ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కట్ వర్క్ అంటే నెట్టెడ్ లో తీసుకున్నారు. మనకి రెడ్ కలర్ నెట్టెడ్ లోనే మనకి షైనింగ్ ఉన్న నెట్ తీసుకున్నారండి. మనకి షిమ్మర్ టైప్ ఆఫ్ నెట్
మెటీరియల్ తీసుకున్నారు. దట్టు ఇక్కడ మనకి బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో కాంట్రాస్ట్ కలర్ అంటే బేస్కి కాంట్రాస్ట్ కలర్ ఉండే విధంగా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఉంటుంది. నెట్టెడ్ తీసుకున్నారు. దాని లోపలంతా కూడా మనకు ఒక క్రీపర్ని ఇచ్చారనమాట. ఆ క్రీపర్ మనకి గోల్డ్ కలర్తో ఒక లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు. చిన్న చిన్న బడ్స్ టైప్లో ఒక బిగ్ సైజులో తీసుకున్నారు. దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి బీడ్స్తో ఇచ్చారు. మనకి మిర్రర్ వర్క్ కూడా మొత్తం కూడా మనకి బోర్డర్ అంతా మిర్రర్ వర్క్ ఉంటుంది. అవుట్లైన్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకు అవుట్లైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మిర్రర్ వర్క్ ఉంటుంది అనమాట. మనకి మొత్తం కూడా పైన చూసిన 2 కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ ఇచ్చారు విత్ స్టోన్ వర్క్. అక్కడక్కడ మనకి ఈ థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. రెడ్ కలర్ అలాగే మనకి కాపర్ కలర్ జరీ యూస్ చేసి బంచెస్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది. ఫ్రిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి కొంచెం హెవీగా మిర్రర్ వర్క్ ఉంటుంది. అంటే పైన మాత్రం మిస్ చేసి మిగిలిన పార్ట్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. కొంచెం దగ్గర ఉంది. ఇంకా సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి మొత్తం బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇది బ్యాక్ నెక్ ఒక ఫ్లవర్ ఇచ్చారు. హ్యాండ్స్ సారీలో మనకి రెడ్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి బేస్ రెడ్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ తో సేమ్ బుటీని కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే సేమ్ వస్తుంది. సేమ్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ మనకి ఇక్కడ సర్కిల్స్ టైప్ లో ఒక ట్రయాంగిల్ షేప్ లో తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ 6300. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కూడా డిజైనర్ శారీ, షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద రాయల్ బ్లూ కలర్ రా సిల్క్, మజంతా పింక్ రా సిల్క్ ఇచ్చారు. మిడిల్లో మనకి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగో ఎల్లో మీద మనకి క్రీపర్స్ లాగా ప్రింటెడ్ ఇచ్చారనమాట గ్రీన్ కలర్ తో. దానికంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ మిడిల్ లో మనకి 2 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పింక్ కలర్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ స్టోన్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి డిజైన్ ప్రింటెడ్ డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. పైన మనకి వేవ్స్ లాగా తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి 2 డిజైన్స్ ఇచ్చారనమాట. బ్లాక్స్ వచ్చేసి మొత్తం కూడా క్రీపర్ ఇచ్చి పళ్ళు డిజైన్ ఇచ్చారు యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక జిగ్జాగ్ లాగా తీసుకొని బ్లూ కలర్ మళ్ళీ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు. సింగిల్ లైన్స్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా ఇంక ఇలాగే ఉంటుంది. కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా ఇట్లాగే ఆల్టర్నేట్ డిజైన్ తో మనకి బ్లాక్స్ టైప్ లో డిజైన్ చేశారనమాట. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. డిజైనర్ బ్లౌజ్. ఓకే, బనారస్ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి మనకి బనారస్ జార్జెట్ తీసుకొని దాని మీద మనకి సెల్ఫ్ బుటీ ఒకటి, గోల్డ్ కలర్ బుటీ ఒకటి, ఇది బాడీ పార్ట్ ఉంటుంది. హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి మనకి షిఫాన్ మెటీరియల్ ఎల్లో కలర్ తీసుకున్నారు. దానికి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఒకటి, బార్డర్స్ వచ్చేసరికి మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి జిగ్జాగ్ లాగా ఏదైతే డిజైన్ తీసుకున్నామో గ్రీన్ మీద మనకి పింక్ కలర్ థ్రెడ్, గ్రీన్ కలర్ ఏమో ప్రింట్ ఉంటుందండి. పింక్ కలర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2600 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తరుమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.